నీకు నువ్వు విలువ లేని వాడివి, విలువ లేనిదని కావచ్చు. సమాజం దృష్టిలో కూడా నీకు అంత విలువ లేకపోయి ఉండొచ్చు, కానీ నిన్ను నిర్మించిన సృష్టికర్త దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వ్యక్తివి, చాలా విలువైన పాత్రవి. ఎంత విలువ అంటే నీ కోసం కూడా ప్రాణం పెట్టేంత విలువ, చచ్చిపోయేంత విలువ. చెప్పు, నీ కోసం చచ్చిపోలేదా? మరి నువ్వు అనుకుంటున్నావుగా నాకే విలువ లేదు, నాది ఒక బతుకేనా, వాళ్ళు చూడు ఎట్టున్నారో, వీళ్ళు చూడు ఎట్టున్నారో, నా బతుకు జడా, చీనా జీవితం శానా అనుకుంటున్నావుగా, చాలాసార్లు తిట్టుకున్నావుగా, సణుక్కున్నావుగా. మరి నీ కోసం చచ్చిపోయాడు లేదా? మరి విలువ లేనివాడు అయితే ఎందుకు చచ్చిపోయాడు నీకోసం? విలువ లేని దానివైతే నీకోసం ఎందుకు చచ్చిపోయాడమ్మా? నా దగ్గర డబ్బులు లేవు, అన్ని అప్పులు, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, నా బతుకు, నా బతుకు అంటున్నావు కదా. విలువ లేని దాని అంటున్నావు కదా, విలువ లేనివాడు అంటున్నావు కదా. మరి ఎందుకు చచ్చిపోయాడు? విలువ లేని దానికోసం నువ్వు ప్రాణం పెడతావా? పనికి మాలిన దానికోసం నువ్వు ప్రాణం పెడతావా? కనీసం కష్టపడతావా? చచ్చిపోయాడుగా తమ్ముడు నీకోసం, చచ్చిపోయాడుగా చెల్లి నీకోసం. లేదు నువ్వంటే ప్రేమ ఆయనకి, విలువ లేదు నువ్వంటే ఆయనకి. లోకమంతా నిన్ను విడిచినా ఆయన విడవడు, ప్రాణం పెట్టి ప్రేమించాడు నీకు. ఎప్పుడట అనుకోవద్దు, ఇతరులతో పోల్చుకొని నాది ఒక బతికని అనుకోవద్దు. నువ్వు సృష్టికర్తను అవమానపరుస్తున్నావు, జాగ్రత్త. సృష్టికర్తని నిందిస్తున్నావు. నీ లైఫ్ ఎంత విలువైందో ఈరోజు జనానికి అర్థం కాకపోవచ్చు, ఒకరోజు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు విలువైన పాత్రవా కాదా అన్నది నీ ఇంటి వారికి, నీ సమాజానికి, నీ తోటి వారికి, స్నేహితులకి, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే రోజు ఒక రోజు వచ్చింది. గుర్తుపెట్టుకో ఆ మాట. అప్పటిదాకా తొందరపడొద్దు. నీ విలువలను నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇతరులతో పోల్చుకొని దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు. ఈ విషయాన్ని మీరు కీలకంగా గుర్తుపెట్టుకోవాలని ఇంతసేపు ఈ పాయింట్ మీద మాట్లాడాను. అన్న ఎవరితో పోల్చుకోవాలా? ఆ అమ్మట్టు ఉంది, ఈ అమ్మ ఎట్టుంది, ఈ అమ్మ ఎట్టుంది, ఆ అమ్మ అట్టుంది, ఆమె అయి కట్టింది, ఏమి ఈ కట్టింది, నేనేందో చర్చిలో సన్నాసిదానిలాగా అయిపోయాను అనుకోలా. ఆడలు అనుకుంటారుగా నా బతుకు సన్నాసిదాని బతుకైందని. అనుకోరు? అట్ట అనుకోలా. సన్నాసి లేదు, సన్యాసి లేదు. ఇదే నా ధన్యత అని ఫీల్ అయింది. ఎవరెవరికి ఎన్ని రకాల జీవితాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా లైఫ్ లాంటి లైఫ్ మాత్రం ఎవరికి లేదు. మై లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్. నా జీవితమే ఉత్తమమైన జీవితం, నా జీవితమే అద్భుతమైన జీవితం, నా జీవితమే సంతోషకరమైన జీవితం. వాళ్ళందరూ మనుషులకు దాసులు, నేనైతే నా దేవునికి దాసురాలని. వారందరూ పిలిస్తే మనుషులు కదులుతారు, నేను పిలిస్తే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి ఏమి నా కుమారి అంటాడు. బా అది కాదు. లోకమంతటికి నేను నల్లగా, కురూపిగా, వికారిగా కనపడవచ్చు, కానీ నా తండ్రి ఏమంటాడు తెలుసా? నా బంగారమే తల్లి, నువ్వు నా బంగారు తల్లివే, నువ్వు అమ్మా నా బంగారానివే, నీకోసం కూడా చచ్చిపోయానమ్మా నేను అంటాడు నా తండ్రి. నువ్వు ఎండ తగిలిందా నువ్వమ్మా, నువ్వు సౌందర్యవంతురాలేవే, యూహిత సైన్య సమభీకర రూపిణివిరా తల్లి. నువ్వు కురూపి అనుకుంటున్నావా? వికారణ అనుకుంటున్నావా? అవిటిదాన్ని అనుకుంటున్నావా? అవిటోడిని అనుకుంటున్నావా నా కుమారుడా? లేదు లేదు. మన ముఖం ఆయనకు అందంగా ఉందట, మన స్వరం ఆయనకి మధురంగా ఉందట, మన ముఖం ఆయనకి మనోహరం అట. నీ ముఖం నీకే నచ్చదు, యేసయ్యకి నచ్చింది. ఇప్పుడు చెప్పు, పక్కోళ్ళతో పోల్చుకుంటావా? చెప్పు, నీ జీవితం విలువైందా కాదా? కదా. కాబట్టి ఈ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ ద్వారా ఈ భూలోకం ఒక అవసరత కలిగి ఉంది నీ వల్ల. అది నువ్వే తీర్చాలి ఈ భూమికి. అందుకే నిన్ను నన్ను నిర్మించాడు.